మనసు మాయ మరలించగా తనువు తీపి తొలగించగా మార్గమొక్కటి యోగ సాధనం అందుకోండి ఈ సందేశం. ఓం శాంతి. అందరికీ ఇంటర్నేషనల్ యోగా డేకి స్వాగతం, సుస్వాగతం. అంటే నరేంద్ర మోదీ గారు 2015లో జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే అని డిక్లేర్ చేశారు. కాకపోతే బ్రహ్మకుమారిస్లో మాత్రం ఎవ్రీ మంత్ థర్డ్ సండే ఇంటర్నేషనల్ యోగా డేగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి బ్రహ్మకుమారిస్ అందరూ కలిసి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేస్తారంట. సో మనం ఈరోజు ఈ డే యొక్క ప్రత్యేకతలు ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు ప్రత్యేకంగా ఎవ్రీ మంత్ చేస్తున్నారనే విషయాలు ఇంకా యోగం గురించి ఇంకొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా బ్రహ్మకుమారి సుగంధ దీదీని వెల్కమ్ చేస్తాం. వెల్కమ్ దీదీ. ఓం శాంతి. థ్యాంక్ యూ దీదీ. ఇంటర్నేషనల్ యోగా డే అంటున్నారు కదా బ్రహ్మకుమారిస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేని అంటే ముఖ్య ఉద్దేశం ఏంటిది ఇది ఈ యోగా డే చేయడానికి? సో ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఎందుకు చేస్తున్నామంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎంతమంది కుమారీలు ఉన్నారు, అందరూ చేరి ఒకే సంకల్పంతో విశ్వశాంతి కోసం ఎప్పుడు యోగం చేస్తాము అప్పుడు అందరిది ఒక పవర్, అందరిది చేరితే ఒక పవర్ వస్తుంది. ఆ పవర్ ఈ విషయంలో శాంతిని వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. ఏ విధంగా 5 ఫింగర్స్ చేరితే బలం ఉంటుందో, ఏదైనా ఎక్కువ నుండి చేరి దాన్ని కట్టిపెట్టి ఉంటే దానికి శక్తి వస్తుందో, ఆ విధంగా మొత్తం అందరూ చేరి ఒకే సంకల్పంతో ఎప్పుడు చేస్తాము ఆ యోగంలో శాంతిన శక్తి ఎక్కువ ఉంటుంది. ఆ శక్తి ఆధారంలోనే ఇప్పుడు ఉండే దుఃఖంగా ఉండే మనుషులు, అశాంతిగా ఉండే మనుషులకు మనం శాంతి ఇచ్చి అప్లిఫ్ట్ చేయొచ్చు. ఓకే. చాలామందికి శాంతి ఈ ప్రపంచంలో లేనే లేదు అనుకుంటారు, చాలా దుఃఖంగా ఉన్నారు. అది కొంచెమైనా మన పవర్ అందరిది చేరిపోతే వాళ్ళకి అనుభవం అవుతుంది. అంటే అందరూ కలిసి చేస్తే ఒక కలెక్టివ్ మెడిటేషన్ మీరు చేస్తున్నారు శాంతి కోసం. అంటే ఇప్పుడు యోగా డే అంటున్నాం కదండి ఇది. ఇంకొక విషయం ఏమంటే ఏ విధంగా ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచంలో తమో ప్రధాన వైబ్రేషన్, ఎందుకంటే అందరికీ అదే వైబ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా థియేటర్లో ఒక సినిమా అందరూ చూస్తారు, అందరూ చూసే దానివల్ల అందరూ మైండ్లో అదే వైబ్రేషన్ ఉంటుంది. అట్లా అదే సినిమా ఎన్ని థియేటర్లో జరిగితే అదే అంత వైబ్రేషన్ దాంట్లో దుఃఖాని వైబ్రేషన్. సినిమాలో ఇప్పుడంతా ఏముంది, దుఃఖమే ఎక్కువ ఉంది, విషెస్ థాట్స్ ఎక్కువ ఉంది, విషెస్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంది. అది ఏమవుతుందంటే సుమారుగా ఒక 1000 మెంబర్స్ కూర్చొని దాన్ని చూసినప్పుడు ఆ 1000 మెంబర్స్ థాట్స్ కూడా అదే ఉంటుంది. అది చాలా పవర్ఫుల్గా ఈ ప్రపంచంలో వైబ్రేట్ అవుతుంది తమో ప్రధానత అనేది. అయితే ఇక్కడ భగవాన్ శక్తి ఆధారంలో విశ్వంలో ఉండే వాళ్ళందరూ చేరి శాంతి కోసం ఇప్పుడు సంకల్ప చేస్తాము. అది అశాంతి ఆత్మలకు టచ్ అయ్యి ఆ వాళ్ళకు శాంతి అనుభవం. ఆ ఇంటెన్షన్లోనే ఇంటర్నేషనల్ యోగా మేము ఇక్కడ చేసేది స్టార్ట్ అయింది. అందరికీ శాంతిని ఇవ్వడం కోసం కలెక్టివ్గా మీరు యోగం అనేది చేస్తున్నారు. ఇప్పుడు మనం పదే యోగం అంటున్నాం. ఈవెన్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిపోయింది. అసలు సరి అయిన అర్థం ఏమిటి యోగం అంటే? అంటే యోగం అంటే ఫిజికల్ యోగం ఒకటేనా? అంటే ఫిజికల్ యోగా అంటారు కదా, ఆసనాలు వేయడం, అన్ని రకాల ఎక్సర్సైజ్లు అవి ఇవి చేయడం, అది యోగానా? అంటే అసలైన అర్థం యోగం అంటే ఏమిటిది? ఇప్పుడు
యోగా అని శబ్దం యుగ్ అంటే అది గ్రీక్ వర్డ్ ఒకటి, ఓకే. తర్వాత సాంస్క్రిట్లో కూడా సరి. యుగ్ అంటే కనెక్షన్ అర్థం. కనెక్షన్ బిట్వీన్ టూ థింగ్స్ ఫ్యూజ్ అయ్యేది. ఓకే. ఫ్యూజ్ అయితే ఇప్పుడు దీనికి కూడా ఫ్యూజ్ అయితేనే ఉంటేనే మనకు పవర్ వస్తుంది. అవును. సో 2 వైర్తో చేరి అక్కడ కింద ఫ్యూజ్ ఉంటుంది మెయిన్ దీంట్లో, అప్పుడు మనకి కరెంట్ వస్తుంది. ఆ విధంగా మన ఫ్యూజ్ కావాలి పరమశక్తి సుప్రీం పవర్ దగ్గర, అప్పుడు మనకు శక్తి వస్తుంది. సో యోగాని అర్థం ఏమంటే కనెక్షన్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ గాడ్. ఓకే. సెల్ఫ్ ఒక పవర్, మరి సుప్రీం పవర్. ఆ సుప్రీం పవర్ దగ్గర ఎప్పుడు మనం కనెక్ట్ అవుతాము అప్పుడు మనకు ఆ పవర్ అంతా పాస్ అవుతుంది. అయితే 2 ప్రకారమైన యోగా ఉంటుంది. సామాన్యంగా ఫిజికల్ యోగా అని ఒకటి ఉంటుంది, అది శారీరకంగా చేస్తారు. అయితే అది ఇండివిజువల్ తనదే తన శక్తి అంతే, కనెక్షన్ని మాట ఉంటుంది అక్కడ. ఓకే. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు, తన మనస్సుని తన ఓన్ బాడీ పైన అప్లై చేసుకుంటారు. ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇదిరు యోగానే చెప్తారు. ఎందుకంటే దీని నుంచి కూడా కొంచెం ఫిజికల్ ప్రాప్తి అవుతుంది, హెల్త్. అయితే ఇక్కడ చేసే యోగం పరమాత్మ దగ్గర కనెక్షన్ ఇచ్చేది అంటే ఇది ఇంటలెక్చువల్లీ చేస్తాం, మెంటల్ పవర్ దీనికి వస్తుంది. సో ఈ యోగం ద్వారా మనకు మానసిక శక్తి ప్రాప్తి అవుతుంది. ఆ ఫిజికల్ యోగాలో కొంచెం శారీరకంగా శక్తి ప్రాప్తి అవుతుంది. ఇది డిఫరెన్స్ దానికి దీనికి. మరి ఇది ఈజీగా చేస్తాం. ఈ యోగం పేరు సహజ రాజయోగం. సహజ రాజయోగం అంటే ఏంటిది? ఇది సహజ రాజయోగం అంటే సహజ అంటే ఈజీ. ఈజీ. ఓకే. ఈజీ శబ్దం అది. సహజంగానే అన్ని జరిగేది చెప్తారు, ఈజీగా అని. రాజా అంటే కింగ్, కంట్రోలర్ అండ్ రూలర్. సో కింగ్కు 2 పవర్స్ ఉంటుంది, ఒకటి కంట్రోలింగ్ పవర్, ఇంకొకటి రూలింగ్ పవర్. సో ఆ 2 శక్తిని మనకు కావాలి. మన మనసుని కంట్రోల్ చేసే శక్తి, తర్వాత మనం కర్మేంద్రియాల పైన రూల్ చేసే శక్తిని కావాలి. అప్పుడు మనకు దీని నుంచి చాలా లాభం ఉంటుంది. అయితే ఈ పరమాత్మ దగ్గర ఎప్పుడు మనకు కనెక్ట్ అవుతుందో, సుప్రీం పవర్ దగ్గర మన మనసుని కనెక్ట్ చేసుకుంటాము, అప్పుడే మన మనసుకు ఆ పవర్ వస్తుంది. కంట్రోలింగ్ పవర్ మరి కర్మేంద్రియాలనే రూలింగ్ పవర్ వస్తుంది. అందువల్ల దీని సహజ రాజ యోగం అట్లా అని చెప్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజులుగా అయ్యేటటువంటి యోగం అనైనా చెప్పచ్చు. అంటే రాజులా అయ్యి అంటే అన్ని యోగానికంటే రాజా ఇదే. ఓకే. సహజ రాజయోగం. ఇప్పుడు ఈ సహజ రాజయోగం అని చెప్తున్నారు కదా, అసలు దీని బేసిక్ ఏంటిది? ఇది అంటే ఎలా మొదలైంది? బేసిక్ ఇప్పుడు సాధారణంగా వీళ్ళందరూ కొందరు ఉన్నారు, వివేకానంద రాజయోగం అని ఒకటి ఉంది, ఇంకా ఫలానా అని చెప్తారు. వాళ్ళందరిది కూడా రాజయోగం అని చెప్పుకుంటారు. అయితే ఆ రాజయోగానికి ఈ రాజయోగానికి తేడా ఏమంటే, ఇక్కడ కొన్ని బేసిక్ విషయాలు అర్థం చేసుకుని దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలను దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఏది నిజంగానే ఉంది దానిపైన మనం అటెన్షన్ ఇచ్చి కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే. ఏది మనం అయ్యేదానికి కాదు, ఏది లేదో దానిపైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే మన మానసిక శక్తి వేస్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఉన్నారు, ఒక జ్యోతి పైన అంటే ఒక దీపం పెట్టేసి దానిపైన కాన్సన్ట్రేషన్ చేయని చెప్తారు. ఓకే. సరే దానిపైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం, ఒక క్యాండిల్ పైన ఒక దీపం పైన. దాని నుంచి మనకు ఏమి లాభం వస్తుంది? అయితే
ఈ సహజ రాజయోగం ద్వారా మన కాన్సన్ట్రేషన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే పరమాత్మ ఎవరు సర్వశక్తిమాన్ అయినారు, ఓకే, వాళ్ళ దగ్గర మనకు కనెక్షన్ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఈ రాజయోగంలో బేస్ ఏమంటే నాలెడ్జ్, క్లియర్ నాలెడ్జ్ అబౌట్ సెల్ఫ్, ఓకే, క్లియర్ నాలెడ్జ్ అబౌట్ గాడ్, సత్యమైన నాలెడ్జ్ తెలుసుకోవాలి. సో నాలెడ్జ్ బేసిస్ ఈ రాజయోగానికి. ఏమి నాలెడ్జ్ అంటే అబౌట్ ద సెల్ఫ్ ఫస్ట్, సెల్ఫ్ రియలైజేషన్, మళ్ళీ గాడ్ రియలైజేషన్, ఓకే, మళ్ళీ యాక్షన్ అండ్ రియాక్షన్ ఏమి దాని రియలైజేషన్. ఈ మూడు ఎప్పుడు మనం అర్థం చేసుకుంటే యోగం చేస్తాము అప్పుడు మనకు యోగం కుదురుతుంది. వితౌట్ నాలెడ్జ్ దిస్ యోగా ఇస్ నాట్ పాసిబుల్. సో యోగా కోసం బేసిస్ నాలెడ్జ్. ఇంకొకటి లవ్ ఆఫ్ గాడ్, పరమాత్మ మీద ప్రేమ. ఇంకొక బేసిస్ ఏమంటే ఫెయిత్ ఇన్ గాడ్, నమ్మకం వాళ్ళ మీద. ఫెయిత్, లవ్, నాలెడ్జ్, ఓకే, ఈ మూడు ఉంటేనే ఈ సహజ రాజయోగం చేసేది మనకు ఈజీగా ఉంటుంది, అంటే చేసానికి సాధ్యమవుతుంది. ఓకే, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి యాబ్సెంట్ అయినా కూడా మనం ఈ సహజ రాజయోగాన్ని అనుభవం చేసానికి కాదు. ఓకే, సో ఇదే బేసిస్ ఈ మూడు. నాలెడ్జ్, ఫస్ట్ స్వయాన్ని ఎవరు అని సెల్ఫ్ రియలైజేషన్, తర్వాత పరమాత్మ ఎవరు అని తెలుసుకుని యథార్థంగా తెలుసుకోవడం. ఇంకొకటి పరమాత్మ మీద ప్రీతి అనేది ఉండాలి, నమ్మకం ఉండాలి. అప్పుడు ఈ రాజయోగం అనేది సహజంగా మనకి వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ రాజయోగం అన్నీ తెలుసుకున్నాం ఇది. అంటే దీని నుండి వచ్చే లాభాలు ఏంటి? అంటే మొదలు పెట్టిన తర్వాత చేయడం ఏమి లాభాలు ఉన్నాయి? ఈ సహజ రాజయోగం ద్వారానే మనం జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కు ఏమి కావాలనో అదన్నీ ప్రాప్తి అవుతుంది. అంటే మన లక్ష్యం, జీవనాన్ని లక్ష్యం ఏముందో, కామన్ లక్ష్యం ఏమి అందరికీ, కామన్గా అందరికీ పర్ఫెక్ట్ హెల్త్ కావాలి, హెల్త్ అంటే ఆరోగ్యం కావాలి, సంపత్తి కావాలి, వెల్త్ కావాలి, సౌందర్యం కూడా కావాలి, తర్వాత పొజిషను కావాలి, మళ్ళీ గుడ్ రిలేషన్షిప్ ఉండాలి అందరి దగ్గర ఉన్నాయి. అందరూ ఒక ఫ్యామిలీని ఉంటే ఆ ఫ్యామిలీలో జగడాలు కానీ ఇదంతా ఏమీ లేకుండా గుడ్ రిలేషన్షిప్ పరస్పరంగా ఉండాలి. సో ఇది ప్రాప్తి. ఇంతే కాదు, దీని నుంచి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు కదా, డిఫరెంట్ వర్కర్స్. ఈ ప్రపంచంలో 18 వర్గాలు. వాళ్ళకు తగిలినది ఏముందో ఆ పవర్ వాళ్ళకు దొరుకుతుంది ఈ సహజ రాజయోగం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కు ఏం కావాలి? వాళ్ళు బాగా కాన్సన్ట్రేషన్ పవర్ కావాలి, మెమొరీ పవర్ కావాలి, అటెన్షన్ కావాలి. సో స్టూడెంట్స్ లక్షణాలు ఏమేమి ఉండాలి, ఆ లక్షణాలు దీనికి ప్రాప్తి అవుతుంది దీని నుంచి. ఓకే, అది ఈ ఎడ్యుకేషనల్ వింగ్ కోసం అనుకోండి. ఆ విధంగా ఇప్పుడు మెడికల్ వింగ్, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఈ సహజ రాజయోగం అభ్యాసం చేసే దానివల్ల పర్ఫెక్ట్ హెల్త్, దానికి ఆధారం ఏమనేది తెలుస్తుంది. వాళ్ళు పేషెంట్స్కు అది అడ్వైస్ చేయొచ్చు, ఎందువల్ల రోగాలు వచ్చింది, దాన్ని ఎట్లా సర్చ్ చేసేది. ఆ నాలెడ్జ్ కూడా బాగా డీప్గా ఉంది ఈ రాజయోగం ద్వారా. అంటే మెంటల్ హెల్త్ ప్రాప్తి అయిపోతే ఆటోమేటిక్లీ ఫిజికల్ హెల్త్. అట్లా ప్రతి ఒక్క వింగ్ కోసం ఏం కావాలనో అది ఈ రాజయోగం ద్వారా గ్యారంటీ ప్రాప్తి అవుతుంది. ఆ పవర్, ఆ వింగ్ కోసం ఆ పవర్ ప్రాప్తి అవుతుంది. ఓకే, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో.
మెయిన్గా అందరూ ఈ రోజుల్లో కోరుకునేది అదే కదండి. ఇది మాకు ఈ కాన్సన్ట్రేషన్ ల్యాప్స్ అయిపోతుంది, డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి లైఫ్లో, చిన్న చిన్న వాటికే, చిన్న చిన్న సమస్యలకే చాలా డిస్టర్బెన్స్ అనేది వచ్చేస్తూ ఉంది. దానివల్ల కాన్సన్ట్రేట్ చేయలేరు. స్టూడెంట్స్ అనే కాదు, ఈవెన్ జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది లైఫ్లో. అన్నీ ఎక్కువ అవడం వల్ల మేనేజ్ చేయలేకపోతున్నారు. ఓవరాల్గా ఏమవుతుందంటే వాళ్ళలో శాంతి అనేది తగ్గిపోతుంది. దానివల్ల హ్యాపీనెస్ ఉండడం లేదు. ఇంటికి వచ్చిన వెంటనే చికాగ్గా, అంటే ఇంట్లో పేరెంట్స్ పైన కానీ వైఫ్ హస్బెండ్ అందరి పైన చికాగ్గా ఉంటారు. ఎందువల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం రాజయోగం చేసినట్లయితే ఈ స్ట్రెస్ అనేది మొత్తం రిలీఫ్ అయిపోయి ఓన్లీ పీస్ అండ్ హ్యాపీనెస్ వస్తుంది అని అర్థమవుతుంది. ఎందుకంటే జీవనంలో ప్రతి ఒక్కరి లక్ష్యం ఏముందో అది ప్రాప్తి అవుతుంది. ఓకే, స్ట్రెస్ దూరం అయ్యేదే కాదు. ఓకే, హెల్త్ వెల్త్ హ్యాపీనెస్, ఈ 3 కంపల్సరీ అందరికీ. అది గ్యారంటీ రాజయోగం ద్వారా ప్రాప్తి అవుతుంది. వెరీ నైస్ దీది. అంటే ఇప్పుడు రాజయోగం ఇవన్నీ లాభాలు అయితే ఉన్నాయి, కాకపోతే ఎవరెవరు చేయొచ్చు దీది? అంటే దీనికి ఏదన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే చిన్నపిల్లలే చేయాలి, పెద్దవాళ్ళే చేయాలి, లేదా యూత్ చేయాలి, లేదా ఈ ధర్మం వాళ్ళే దీన్ని ఫాలో అవ్వాలి, అంటే ఏదన్నా రెస్ట్రిక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా దీది? ఇది ఇండిఫరెన్స్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, నేషనాలిటీ, ఏజ్, కలర్. ఓకే, దీనికి ఏమీ డిఫరెన్స్ లేదు. ఓకే, ఏ ఏజ్ వాళ్ళైనా ఇది చేసేది ఈజీ. పేరే సహజ రాజయోగం. సో అన్ని ఏజ్ వాళ్ళకు అన్నీ కావాలి కదా, కావాల్సిందే. ఎవరికి స్ట్రెస్ ఫ్రీ, ఎవరికి వద్దు? అందరికీ. చిన్న పిల్లలకు ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంది, అవును, టెన్షన్ ఎక్కువ ఉంది. అవును, యూత్కు ఎక్కువ ఉంది, మిడిల్ ఏజ్ వాళ్ళకు ఉంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఉంది, అన్ని ఏజ్ వాళ్ళకు కావాల్సిందే. అందువల్ల ఈ సహజ రాజయోగం అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకొక విషయం, అన్ని ధర్మం వాళ్ళకి కూడా ఇది కామన్. ఎందుకంటే ఈ సెల్ఫ్, నేను ఉన్న శబ్దం ఏముందో ఏ ధర్మం వాళ్ళు చెప్పరు. అందరూ నేను, నేను, నాది, ఈ 2 శబ్దం ఏ ధర్మంలో అబ్సెంట్ అయింది? అన్నిట్లో నేను అనేది అన్ని ధర్మం వాళ్ళు చెప్తారు అందరూ. సో ఇది ఈ నేను ఎవరు, నాది ఏమి, ఇది తెలుసుకునేది బేసిక్ నాలెడ్జ్ దీంట్లో. అందువల్ల ఇది సర్వధర్మం వాళ్ళకి కూడా కామన్. ఓకే, ఏ ధర్మం వాళ్ళకు శాంతి వద్దు, అందరికీ కావాలి. అందరికి కావాలి. ఏ ధర్మం వాళ్ళకు పరస్పర సంబంధం వద్దు, అందరికీ కావాలి. అందరికీ కావాలి. ఏ ధర్మం వాళ్ళకు వెల్త్ వద్దు, అందరికీ కావాలి. అది కూడా. సో సర్వధర్మం వాళ్ళకి ఏమి లక్ష్యం ఉందో ఆ లక్ష్యం ఈ రాజయోగం ద్వారా ప్రాప్తి అవుతుంది. ఏ ధర్మం వాళ్ళకు కాన్సన్ట్రేషన్ వద్దు, అందరికీ కావాలి కదండి, అందరికీ కావాలి. అందుకే ఇండిఫరెన్స్, ఏం భేదం లేదు. వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలి, వీళ్ళు చేయకూడదు, వాళ్ళు చేయకూడదు లేదు. ఓకే, ఎవరైనా, రోగి అయినా చేయొచ్చు, బెడ్ పేషెంట్ అయినా చేయొచ్చు, ఓకే, అందరూ చేయొచ్చు. మరి ఏ పని చేసుకొని కూడా చేయొచ్చు. ఓకే, ఏ పని చేసినా కూడా చేయొచ్చు. అందుకే రాజయోగాన్ని కర్మయోగాన్ని కూడా చెప్తాం. ఓకే, కర్మయోగం కూడా ఇంకొక పేరు. దీనికి టైం లేదు, ఎనీ టైం చేయొచ్చు. కొన్ని యోగానికి టైం ఫిక్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ అర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేస్తే బాగుంటుంది, బెనిఫిట్ ఎక్కువ ఉంది అని చెప్తారు. మరి దానికి టైం లిమిట్ ఉంది. అవును, ఎంతసేపు చేస్తారు ఫిజికల్ యోగా? 1 అవర్, మ్యాక్సిమం 2 అవర్స్. ఇంకా అదే అంటే అథ్లెటిక్స్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. కాకపోతే అది కూడా ఒక బ్రేక్ అనేది ఉంటుంది వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే అది కంటిన్యూస్గా చేసాను కాదు. అవును, కాదు. ఈ యోగానికి ఒక టైం లేదు. ఇప్పుడే చేయాలా, అప్పుడే చేయాలా లేదు. అర్లీ మార్నింగ్ చేస్తే మంచిదే. ఓకే, మరి ఇంత టైమే చేయాలని కాదు. ఎందుకంటే ఇది కర్మయోగా అయిన దానివల్ల పని అంతం చేసుకుని కూడా ఇది మనస్సు ద్వారా కదా భగవాన్ దగ్గర కనెక్షన్. అవును. సో చేయి పని చేస్తూ ఉంటుంది,
మనసు ఏం చేస్తూ ఉంటుంది? యూజువల్గా అయితే ఏదో ఆలోచనలో ఏదో జరిగిందా లేదా ఏదో జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది మనసు. జరిగిన విషయాలు ఆలోచన చేస్తూ ఉంటారు. అవును, పని చేస్తూ ఫ్యూచర్ కూడా దేని గురించి అయినా. సో ఈ రాజయోగంలో మనం ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఓకే. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఏ పని చేయాలో దాంట్లో మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. జరిగిన విషయాలను గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఈ పని చెడిపోతుంది. సపోజ్ ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఎప్పుడో జరిగింది జగడాలు, ఆస్తిని గురించి దాని గురించి ఆలోచన చేస్తూ మనసులో కోపం వచ్చేస్తుంది. వాళ్ళు వీళ్ళకి వాస్తు నుంచి మంచిది చేస్తున్నారు అట్లా ఇట్లా అని వాడిని కొట్టాలి తిట్టాలి అని మనసులో అనుకొని డ్రైవ్ చేస్తూ పోతాడు. సడన్గా ఆ కోపం ఎట్లా వచ్చేస్తుందంటే ఎక్కడ గుద్దేస్తాడు, యాక్సిడెంట్ అవుతుందా అంటే వేరే వేరే ఆలోచనలో ఆ పని చేస్తాయి. ఆ పని ఏమవుతుంది, అది కూడా డిస్టర్బ్ అయిపోయి డేంజర్గా మారిపోయింది. ఈ రాజయోగంలో ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఎప్పుడు ఉంటుంది. ఏం మనం చేస్తూ ఉంటామో భగవాన్ తలంపులో ఉండి మనం చేస్తూ ఉంటే సెల్ఫ్ని రియలైజ్ చేసుకుని ఆ పని చేస్తూ ఉంటే ఆ పని పైన అటెన్షన్ ఉంటుంది. మనకి ఏ చింత ఉండదు, ఎవరిపైన కోపం కానీ అది కానీ ఇది కానీ ఆ ఫీలింగ్స్ నుంచి ఫుల్ ఫ్రీ అయిపోతాం. అప్పుడు ప్లెసెంట్గా హ్యాపీగా ఉంటుంది. అందువల్ల ఈ రాజయోగానికి ఒక టైం లేదు, ఇంత టైమే చేయాలని లేదు, నిరంతరంగా చేసుకోవచ్చు. తర్వాత ఎవరైనా చేయొచ్చు, చిన్న పిల్లలు కూడా స్కూల్కి పోయే టైంలో కానీ ఇట్లా చేస్తూ ఉండొచ్చు. ఈ రాజయోగంలో అందరూ తన లైఫ్లో సేఫ్టీని అనుభవం చేస్తారు. ఈ విధంగా సేఫ్టీ ఉంటుంది. డ్రైవర్ కూడా ఇది నేర్చుకుని బస్సు కానీ ఎంతో డ్రైవర్ చేతో అందరిది లైఫ్ ప్రాణం ఉంటుంది. ఆ డ్రైవర్ మనసు డిస్టర్బ్ అయ్యి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది, అందరి ప్రాణాలు రిస్క్లో పడినట్లు. అందరి ప్రాణం డ్రైవర్ చేత, అదే ఆయన రిస్క్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అందరూ లైఫ్స్ కూడా రిస్క్లో పడిపోతుంది. సో ఆ విధంగానే ఒక ఫ్యామిలీలో హెడ్ ఫాదర్. ఆ ఫాదర్ డ్యూటీ ఏమి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. అయితే ఎప్పుడూ జరిగిన విషయాలను గురించి ఆలోచన చేసుకొని చింత చేస్తూ ఉంటే వాళ్ళ జాబ్ని సరిగ్గా చేసేదానికి లేదు. అవును, అప్పుడు ఆ ఫ్యామిలీని సరిగ్గా చూసుకునేదానికి లేదు. సో ఈ రాజయోగంలో మొదట మనకు ప్రాప్తి అయ్యేది ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. మరి లివింగ్ అట్ ప్రెసెంట్, లివ్ ద మూమెంట్ అంటారు. లివ్ ద మూమెంట్ అని చెప్తారు. ప్రెసెంట్లో మనం ఉండాలి. ఫ్యూచర్ని గురించి ఆలోచన లేదు, పాస్ట్ లేదు, ప్రెసెంట్ వేస్ట్. అట్లా ప్రెసెంట్ని గురించి మనం ఆలోచన చేసుకుని ఉంటే ఏ పని అయినా బాగా జరుగుతుంది. అది ఒక పెద్ద లాభం ఈ రాజయోగం. సో నో టైం, ఎనీ టైం, ఎవ్రీ టైం, నో ఏజ్ గ్రూప్, నో నేషనాలిటీ, అందరూ చేయొచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఎలాగైనా చేయొచ్చు. మెథడ్ తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు మెథడ్ తెలుసుకోవాలని చెప్తున్నారు కదండి. అంటే దీనికి ఏదైనా అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఎప్పుడు ఎక్కడైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని మెడిటేషన్స్ ఉంటాయి, కొన్ని ఎక్సర్సైజ్ ఇలానే ఫాలో అవ్వాలి అని చెప్తారు మీరు. అంటే దీన్నే కాన్సన్ట్రేట్ చేయండి లేదా ఇదే చేయండి అని చెప్తారు కదా. ఒక విధానం అనేది వాళ్ళు చెప్తారు, ఇది చేయక ఇలానే కూర్చోవాలని కూడా సిట్టింగ్ పొజిషన్ కూడా చెప్తారు. ఈ రాజయోగంలో అలాంటిది ఏదైనా ఉందా? ఇది సహజ రాజయోగంగా ఉండే దానివల్ల ఆసనాల పైన మనం ఏమీ అటెన్షన్ ఇచ్చేది లేదు. ఓకే, ఎప్పుడు మన ఆసనాల పైన అటెన్షన్ ఇస్తామో మన మైండ్ కాన్సన్ట్రేషన్ దానిపైన ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన ఇంట్లోనే కూర్చుంటాం, అక్కడ నొప్పి అవుతూ ఉంటుంది. అక్కడ నొప్పి అవుతూ ఉంటే ఏమవుతుంది,
మైండ్ మన కాన్సన్ట్రేషన్ ఆ పెయిన్ మీద పెయిన్ వెళ్ళిపోతుంది. పైన పోతుంది కానీ అవును కాన్సన్ట్రేషన్ యోగాలో ఉండదు. అవును. అందువల్ల ఈజీగా కూర్చోండి, ఈజీ రాజయోగి. మరి వేరే అది ఏమీ రిస్ట్రిక్షన్ లేదు. అయితే మన మనసుని మనం బాగా చూసుకోవాలంటే కొన్ని విషయాలు మన మనసుని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఆ డిస్టర్బ్ చేసేదాన్ని కొంచెం అవాయిడ్ చేయాలి. ఓకే దీది, కానీ ఎలా దీది అది అవాయిడ్ చేయడం అంటే ఇప్పుడు ఒక దాని గురించి ఆలోచిస్తుంటే avoid చేయాలి? అంటే కంటిన్యూస్గా థాట్స్ ఇలా 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 వస్తూనే ఉంటాయి, దాన్ని ఎలా స్టాప్ చేయలేదు ఇది? థాట్స్నే ఏం చేశాను, మన థాట్స్ని ఏది డిస్టర్బ్ చేస్తుందో ఓకే దాన్ని అవాయిడ్ చేయాలి. థాట్స్ని ఎప్పుడు మనం సప్రెస్ చేసానికి కాదు. థాట్స్ని అది పాటుగా జరుగుతూనే ఉంటుంది. ఎంతవరకు మనం శరీరంలో ఉంటామో ఆత్మ అనేది అంతవరకు థాట్స్ ఏమో వస్తూనే ఉంటుంది. ఓకే దాన్ని పాజిటివ్గా చేసుకోవాలి. అయితే కొన్ని థింగ్స్ ఉంది, అది మన మనసుని డిస్టర్బ్ చేస్తుంది, దాన్ని మనం అవాయిడ్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్స్ చెప్తారా ఇది? ఎలాంటి థింగ్స్ అంటే యూజువల్గా డిస్టర్బెన్సెస్ వచ్చేది? మన మనసుని డిస్టర్బ్ చేసేది ఒకటి వచ్చి మన ఓన్ క్యారెక్టర్. ఓకే మనలో ఇప్పుడు ఏదైనా చెడ్డ అలవాట్లు ఉంటుంది. ఇప్పుడు బ్యాడ్ ఫ్రెండ్స్తో పోయేది, లేదు సారాయం తాగేది, వ్యసనాలకి లేదు ఏమంటే అది అనవసరంగా నీట్గా లేనిది మనం తినేస్తాం. అదంతా మైండ్నే డిస్టర్బ్ చేస్తుంది. అట్లా దాన్ని మేము అవాయిడ్ చేస్తాం. అనవసరంగానే మన మైండ్ని డిస్టర్బ్ చేసే సామాన్లు కానీ అలవాట్లు కానీ దాన్ని మేము కొంచెం అవాయిడ్ చేస్తాం. అప్పుడు మనకు ఇది చాలా బాగుంటుంది. ఆ డిస్టర్బ్ చేసేది ఏమేమి అంటే కొన్ని వస్తువులు ఉంది, కొన్ని తినే ఐటమ్స్ ఉంది, కొన్ని అలవాట్లు ఉంటుంది, బ్యాడ్ హ్యాబిట్స్. అది అందరికీ కూడా మంచిది కాదు. ఏదంతా మన జీవనంలో మంచిది కాదు, దాన్ని మేము అవాయిడ్ చేస్తాం. ఒక పాజిటివ్ జీవనం నడిపించేసి ఏది అవశ్యమైనది ఉందో అది మాత్రమే మేము చేస్తాం. అప్పుడు మన మైండ్ డిస్టర్బ్ కాదు. ఓకే ఏదైతే అవసరం లేదో అవన్నీ దూరంగా పెట్టేస్తే ఆ డిస్టర్బెన్స్ అనేది మనకు ఉండదు. అప్పుడు యోగం అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది అందరూ చెప్తారు కదండి, ఇది పరివర్తన 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 అవ్వాలి అని చెప్తారు కదా. అంటే పరివర్తన అంటే ఏంటి అసలు? ఏమిది పరివర్తన? ఏ విషయంలో పరివర్తన ఉండాలి? పరివర్తన అనేది ఈ సృష్టి నియమం. ఇప్పుడు 1 డే ఉంది అనుకోండి, 1 డేలో మార్నింగ్ ఎట్లా ఉంటుంది? ఉదయం అవుతుంది, సన్లైట్ అన్నీ ఫ్రెష్గా ఉంటాం. తర్వాత ఆ సూర్యుడు మధ్యలో పోదాయి, అప్పుడు కొనిది ఇట్లా పరివర్తన అవుతుంది. తర్వాత అది ఆటోమేటిక్లీ ఏమవుతుంది? సూర్యాస్తమయం. మరి అందరూ ఏమవుతారు? మళ్ళీ నిద్రపోతారు, డార్క్నెస్ వచ్చేస్తుంది, నిద్ర. సో నేచర్లో కూడా పరివర్తన వస్తుంది. ఓకే మన యాక్టివిటీస్లో కూడా పరివర్తన అనేది వస్తుంది. సో పరివర్తన అనేది సృష్టిది నియమం. ఓకే అయితే నెగటివ్గా పోదా ఉంది, దాని ఈ రాజయోగం ద్వారా పాజిటివ్ పరివర్తన తీసుకొచ్చేది. దానికి ఎఫర్ట్ ఉంటుంది. నెగటివ్గా పరివర్తన అయ్యేదానికి ఎఫర్ట్ లేదు, అవి పైన ఉండి కింద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెగటివ్ పాజిటివ్ అంటే పాజిటివ్ పరివర్తన కోసం కొంచెం ఎఫర్ట్ ఉంటుంది. ఎఫర్ట్ అంటే పురుషార్థంని చెప్తారు, ప్రయత్నం. మనం పాజిటివ్గా అయ్యేదానికోసం మన ప్రయత్నం కూడా చేయాలి. ఈ రాజయోగం ద్వారా మనకు ఆ శక్తి వస్తుంది, పాజిటివ్ పరివర్తన అయ్యేది. నెగటివ్ నుంచి పాజిటివ్ అన్ని విషయాల్లో. మన లైఫ్లో ఏమంతా నెగటివ్ ఉంది, మన బిహేవియర్ చాలా రకాలుగా, మన
ఉదయం లేచి పని చేసేది దాంట్లో ఏమంతా నెగటివిటీస్ ఉందో దాని అన్నిటిన పాజిటివ్గా పరివర్తన చేయాలి. ఇట్లా కాదు, ఈ రాజయోగం చేసే దానివల్ల మనం ఏమైనా త్యాగం చేయాలి. అయితే నెగటివ్ని త్యాగం చేసి పాజిటివ్లో ఉండాలి. ఓకే. ఇప్పుడు అందరూ తింటారు భోజనం, అవును, అందరికి కావాల్సిందే. అయితే అది తినే విషయంలో కూడా ఏమి తినాలి ఏమి తినకూడదు, ఏది ఇంత మన నెగిటివ్ వేలో తీసుకుపోతుందో దాన్ని తినం. ఏదంతా మనకు పాజిటివ్ లైఫ్లో వచ్చేదానికి హెల్ప్ చేస్తుందో దాన్ని తీసుకుంటాం. అప్పుడు ఈ విధంగా మనం దీది ఇందాక మీరు చెప్పారు కదా ఈ యోగము ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పారు. సో అంటే నేను విన్నది ఏంటి అంటే మార్నింగ్ టైంలో చేస్తే బాగుంటుందని కూడా మీరు ఇందాక మెన్షన్ చేశారు కదా. అసలు అంటే మార్నింగ్ టైం అంటే ఎప్పుడు? ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ టైం బిట్వీన్ 2 to 5. 2 to 5 అది అంత మార్నింగ్? అంత మార్నింగ్ మంచి టైం, మంచి వేళ అది. ఆ టైం పేరు అమృత వేళ అని చెప్తారు. ఓకే. అంటే అది అమృత అంటే నెక్టర్. నెక్టర్ అంటే అది తేనె లాగా ఉంటుంది. మంచి టైం, శుభముహూర్తం. శుభముహూర్తం. దాని బ్రహ్మ ముహూర్తం అని కూడా చెప్తారు. విన్నాం. బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మ అంటే చాలా పవర్ఫుల్. ఓకే. చాలా హైయెస్ట్, మరి చాలా పవర్ఫుల్. బ్రహ్మ ముహూర్తం అంటే హైయెస్ట్ టైం ఇన్ అ డే. ఫౌండేషన్ అది ఫుల్ డే. ఓకే. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా బాగుంటే మొత్తం బిల్డింగ్ బాగుంటుందా లేదా? ఆ విధంగా ఆ బ్రహ్మ ముహూర్తాన్ని ఎందుకు చెప్తారంటే వెరీ పవర్ఫుల్ టైం అది. మరి నెక్టర్ లాగా ఉండే టైం, అలాగే అమృత వేళ అని చెప్పారు. తర్వాత ఆ టైంలో మనం ఏమి చేసినా సరే సక్సెస్ అయిపోతుంది. ఓకే. పవర్ మనకు వస్తుంది. సో ఇక్కడ మేము రాజయోగాని అభ్యాసం ముఖ్యంగా ఆ టైంలో చేస్తాం. 2 గంటకే లేయాలని లేదు, విదిన్ దట్ టైం, విదిన్ 2 to 5. ఓకే. ఆ 3 hours టైంలో ఎప్పుడైనా 1 hour చేస్తాం. 1 hour చేస్తాం. మేము 4 to 4:45 వరకు చేస్తాం. ఓకే. 4 to 4:45 వరకు కూడా ఆ టైంలో మనకు చాలా పవర్ దొరుకుతుంది. మంచి టైం అది. స్టూడెంట్స్ కూడా యాక్చువల్లీ ఆ టైంలో లేచి చదివితే వాళ్ళ బుద్ధి షార్ప్నెస్ ఉంటుంది. అవును, చిన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అబ్దుల్ కలాం కానీ, మరి కృష్ణయ్యర్ని ఒక జడ్జ్, సుప్రీంకోర్టు జడ్జ్, ఓకే, వాళ్ళు కానీ ఇంకా ఇట్లా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళందరూ బుద్ధి షార్ప్ బుద్ధి ఎట్లా అయిందంటే ఆ టైంలో లేచి చదువుతూ ఉంటారు. ఓ, అందువల్ల వాళ్ళకు స్టడీస్ ఎంత ఫింగర్ టిప్స్లా ఉంటుంది. ఈజీ, పవర్ఫుల్గా ఎట్లా క్వశ్చన్ అయినా ఆన్సర్ చేసేస్తారు. అందువల్ల ఆ టైం మనకు మంచి భాగ్యం ఇచ్చే టైం. భాగ్య విధాత భగవాన్, వరదాత మన కోసమే ఆ టైంలో ఇస్తారు. అప్పుడు లేచి మనం ఏం కావాలనో అది అడగచ్చు భగవాన్, మనకు దొరుకుతుంది. ఓకే. అంటే ఈవెన్ ఆ టైం పాజిటివ్, ఓకే, పాజిటివ్గా ఈవెన్ ఆ టైంలో ఈవెన్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఆ టైం బెస్ట్ టైం మెడిటేషన్. పక్షులు నిద్రపోదా ఉంటుంది, అన్ని యానిమల్స్ కూడా నిద్రపోతూ ఉంటుంది. అండ్ ఈవెన్ వెహికల్ సౌండ్ ఉండదు. చాలా పీస్ఫుల్గా కాన్సన్ట్రేషన్ కోసం బాగుంటుంది ఆ టైం. ఓకే. అదిగో ఎర్లీ మార్నింగ్ టైం మేము చేస్తాం. ఆ ఎర్లీ మార్నింగ్ టైం పేరే అది బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం లే అమృత వేళ అని చెప్తారు. అది వరదానాన్ని టైం. మనకు జీవనంలో ఏం కావాలనో అది కావచ్చు. మనం ఆ టైంలో ప్రాక్టీస్ చేస్తే ఏం ప్రాక్టీస్ చేస్తామో అది అవుతుంది, దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోతాం. అందువల్ల ఈ సహజ రాజయోగం త్రూ ద డే చేస్తాం. అయితే ఆ టైంలో చేసే అంత పవర్ ఎప్పుడు ఉండదు. ఓ, ఆ టైంలో ఈజీగా మనకు అది క్యాచ్ అవుతుంది, ఈజీగా వచ్చేస్తుంది, కష్టం లేదండి.
అప్పుడు లేచి కూర్చొని మొత్తం సృష్టికు వైబ్రేషన్ ఇస్తాం. శాంతి వైబ్రేషన్, సుఖాని వైబ్రేషన్. తర్వాత మన మనసు కూడా ఎంత ప్యూర్గా క్లీన్గా ఉండాలి, ఎంత పవిత్ర మనకు కావాలి. ఆ పవిత్రత శక్తి ఆధారంలో మనకు ఎంత అనేక ప్రకారమైన డివైన్ పవర్స్ వస్తుంది. అది ఆ టైంలో లేచి చేస్తే వస్తుంది. ఆ టైంలో చేస్తే అందుకే దాని పేరు బ్రహ్మ ముహూర్తం. మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేచి ఈ సహజ రాజయోగం చేస్తే మనం ఏం కావాలనుకుంటే అది ఆ లక్ష్యాన్ని తొందరగా చేరగలుగుతాం. ఇంకొకటి దీది, నేను విన్నది ఏంటి అంటే ఈ బ్రహ్మకుమారీస్లో మీరు కళ్ళు తెరుచుకొనే మెడిటేషన్ చేస్తారు కదా, అంటే బయట అందరూ కళ్ళు మూసుకొని చేస్తారు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఎందుకు దీది ఐస్ ఓపెన్ చేసే మీరు మెడిటేషన్ చేస్తారు? దీనికి కారణం ఏమన్నా ఉందా? చాలా ఉంది. ఒకటి ఏమంటే మన మనసు లోపల ఏం ఫీలింగ్స్ ఉందో ఆ ఫీలింగ్స్ మనం ఈ కంటి ద్వారా బయట ప్రత్యక్షం చేస్తాం. ఓకే, ఇప్పుడు లవ్ ఉంది అనుకో, మనసులో లవ్ ఉంటే ఇప్పుడు ఎవరి పైన లవ్ ఉంటుందో మనం ఇట్లా ప్రీతిగా చూస్తే మన కంటి ద్వారా అది పాస్ అవుతుంది. ఓ ఓకే. ఇప్పుడు మనం పీస్ఫుల్గా ఉంటాం అనుకోండి, ఎవరినైనా ఇట్లా చూస్తే పీస్ఫుల్గా మనసు పీస్ఫుల్గా ఉండి మనం చూస్తే ఆ శాంతి అనేది కంటి ద్వారా అవుతుంది. ఆ వైబ్రేషన్ ఈజీగా వాళ్ళకు శాంతి ఇవ్వాలంటే మన దృష్టి ద్వారా. ఓకే, మరి మన కంటి ద్వారానే ఏ ఫీలింగ్స్ ఉన్నా అది కంటి ద్వారా మొదట్లో బయట వస్తుంది. ఓకే, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. అయితే దాంట్లో కూడా స్పెషల్గా కన్ను మన మనసులో ఉండే భావం కానీ భావన కానీ మన ఫీలింగ్ అంటే మన అనుభవాలు కానీ అన్నీ కంటి ద్వారా బయట వస్తుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరూ కంటి ద్వారా వికారంగా చూసుకుంటారు, మొత్తం తమో ప్రధానత అయిపోయింది. అయితే భగవాన్ ఇక్కడ ఏం నేర్పిస్తున్నారంటే మీరు కన్ను తెరిచి మీ మనసులో ఉండే శాంతిని దృష్టి ద్వారా పాస్ చేయండి అట్లా. సో యోగం చేసేటప్పుడు మనకు స్పెషల్గా ఎక్కువగా శాంతి అనుభవం అవుతుంది, ఎక్కువగా పవిత్రత అనుభవం అవుతుంది, భగవాన్ గుణాలంతా ఎక్కువగా మన అనుభవం చేస్తాం. దాన్ని మేము ఈ కంటి ద్వారా బయట ప్రత్యక్షంగా వైబ్రేషన్లో పాస్ చేస్తాం. ఇంకొక విషయం ఇది ఒక విషయం. ఓకే, ఇంకొక మాట ఏమంటే నేను మీకు అప్పుడే చెప్పాను, ఇది కర్మయోగం కూడా. అవును. సో పని చేసేటప్పుడు కూడా మనకు భగవాన్ తలంపు ఉంటుంది, యోగం ఉంటుంది. కన్ను మూసుకునే పని చేస్తానికి అవుతుందా? అవ్వదు. కన్ను తెరిచే కదా మన పని చేస్తాం. అప్పుడు ప్రాక్టీస్ కూడా అదే చేస్తే ప్రాక్టికల్ కూడా అదే ఉంటుంది. కన్ను తెరిచే ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టికల్ జీవనంలో మనం పని చేసుకొని కూడా యోగం చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా అవుతుంది, ప్రాక్టికల్ కూడా అవుతుంది. సో ప్రాక్టీస్ అండ్ ప్రాక్టికల్ రెండు ఒకేసారి ఈ రాజయోగం. అందువల్ల కన్ను తెరిచి మేము ప్రాక్టీస్ చేస్తాం. మరి ఎవరైనా మన ముందు వస్తే చాలా దుఃఖంగా ఉంటారు అనుకోండి, ఓకే, మనం యోగం చేసుకునే ఇప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటారు, వాళ్ళు దుఃఖాన్ని మర్చిపోతారు, వాళ్ళకు హ్యాపీనెస్ ఇవ్వచ్చు. కన్ను తెరిచి కన్ను మూసుకుంటే ఒకటి మన కంటి ముందు ఏమి లేదు ఆ దాన్ని బుద్ధిలో చేస్తాం. ఇప్పుడు మన కంటి ముందు ఉండేదే చూస్తాం. కన్ను మూసుకొని చేయండి, ఎంత దూరం మనసు బుద్ధి పోతుందంటే అనవసరది ఏమంతా ఉందో అదన్నీ వచ్చేస్తుంది. ఇంకొకటి నిద్ర వస్తుంది, యోగానికి బదులుగా నిద్ర వచ్చేస్తుంది, నిద్ర స్టేజ్లో వెళ్ళిపోతారు. అదేమి యోగం కాదు, నిద్ర స్టేజ్లో పోయి. అందువల్ల మేము నిద్రను కూడా కాన్కర్ చేస్తాం, అంటే జయించేస్తాం. ఓకే, ఏ సమయంలో నిద్రపోవాలనో ఆ సమయంలో నిద్రపోదు, ఏ సమయంలో మాకు వద్దో నిద్ర ఆ సమయంలో నిద్రనే జయించేస్తాం, నిద్ర జీవితం అయిపోతుంది. అప్పుడు మనం ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని ఈ విషయస్ థాట్స్ని కూడా కాన్కర్ చేయొచ్చు. నిద్ర జీవితే ఈ చెడ్డ మాటలు ఆసురి లక్షణాలని
జయించవచ్చు. ఓకే. మాయా జీతుని చెప్తారు దాన్ని. తర్వాత ఈ టైం పైన కూడా విజయం మనకు దొరుకుతుంది. అందరి మనసును కూడా జయించవచ్చు, విశ్వాన్ని జయించవచ్చు. ఓకే. అయితే దానికోసం పరమాత్మ మాకు ఇక్కడ ముఖ్య డైరెక్షన్ ఏమి ఇస్తారంటే, కన్ను తెరిచి నా తలంపు చేయండి అట్లా. మన జీవనం ఇది ఒక యాత్ర, జీవనాన్ని యాత్ర యోగయుక్తంగా. అప్పుడు మనం కన్ను తెరిచే కదా యాత్రలో పోయేది. అవును. ఏ పని చేయాలంటే కన్ను తెరిచి చేయాలి, కన్ను తెరిచి చేయాలి. అందుకు మేము ఇట్లా ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు నిద్రాజీత్ అని ఒక చెప్పారు కదండి, ఇది ఒకటి. అంటే నేను విన్నది ఏమంటే ఈ మెడిటేషన్ ఇవన్నీ ఎక్కువ ఈ రోజుల్లో చాలా పాపులర్ అయ్యాయి బయట కూడా. చాలామంది చెప్తారు అంటే నువ్వు ఒక 2 అవర్స్ మెడిటేషన్ చేస్తే కొన్ని అవర్స్ నిద్రలో ఉన్న శక్తి నీ శరీరానికి కూడా దొరుకుతుంది అని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? ఇది అంటే 2 అవర్స్ నిద్రపోదే మనం ఎంత ఫ్రెష్ అయిపోతాం. అవును. రిలాక్స్ అవుతాం, టెన్షన్ ఫ్రీ అయిపోతాం. నిద్రలో మనుషులకు నిద్రలోనే శాంతి. అయితే ఇప్పుడు నిద్రలో కూడా శాంతి లేదు. ఆ విధంగా ఈ యోగం ఒక 5 మినిట్స్ చేస్తే సరి. ఓకే. ఆ 2 అవర్స్ నిద్రకు ఈ 5 మినిట్స్ యోగానికి ఈక్వల్. అంత రిలాక్సేషన్ ఉంటుంది, మనం అంతా ఫ్రెష్గా అయిపోతాం. ఓకే. నిద్ర లేదంటే ఎట్లా మనుషులకు కష్టమైపోతుంది. అవును. అయితే ఈ యోగం 5 మినిట్స్ చేయండి, బాగా నిద్రపోయినట్టుగా అనుభవం అయిపోతుంది. రిలాక్సేషన్ ఓకే ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటారు, ఫ్రెష్నెస్ వస్తుంది. అందుకే ఈ యోగం నిద్రాజీత్. ఎప్పుడు అవసరమో మనం నిద్రపోవాలి, పోవచ్చు. ఎప్పుడు వద్దు అని అనుకుంటే అప్పుడు అలర్ట్గా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు బిజినెస్ అంగడి ఉంది, అక్కడ బిజినెస్ మ్యాన్కు నిద్ర వచ్చేసిందంటే ఏమవుతుంది? ఎవరో వచ్చి ఏదైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ యోగంలో ఆ అలర్ట్నెస్ ఉంటుంది, నిద్రను జయించేది. ఓకే. సో దీది ఇప్పుడు మాకు చూపిస్తారా దీది ఎలా చేయాలి ఆ యోగం విధానం అన్నీ కూడా మీరు గైడ్ చేయగలరా? అయితే ఒక పాయింట్ ఏమంటే 3 లెసన్స్ తీసుకుంటేనే ఈ యోగం బాగా అర్థమవుతుంది, చేయొచ్చు. ఓకే. ఆ 3 లెసన్స్ నేను మీకు చెప్పాను. ఒకటి సెల్ఫ్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్, తర్వాత రియలైజేషన్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్. ఈ 3ను గురించి ఎప్పుడు మీరు బాగా అర్థం చేసుకుంటారు అప్పుడే ఈ యోగం సాధ్యం. ఎందుకంటే దీని బేసే అది. ఓకే. సో నేను కొంచెం లైట్గా చెప్తాను మెడిటేషన్లోనే సెల్ఫ్ని గురించి, గాడ్ని గురించి, ఓకే, యాక్షన్ని గురించి. మీరు అట్లానే అనుభవం చేస్తూ ఉండండి. ఓకే. రేపు మీరు కోర్స్ తీసుకోవచ్చు, 3 లెసన్స్ కోర్స్. తప్పకుండా దేవి. ఈ మెడిటేషన్కు ముఖ్యంగా 3 లెసన్స్ చెప్పాను మీకు. మొదట్లో నేను ఎవరు, ఈ శరీరం నేను, నాది. నేను అనేది డిఫరెంట్, నాది అనేది వేరే. సో ఈ శరీరం నాది, ఈ కన్ను, ముక్కు, నోరు, చెవి ఇది నాది అని చెప్తాం. అయితే దీన్ని నడిపించేది నేను. నేను అంటే ఒక శక్తి, దివ్య శక్తి. కనిపించదు శక్తి, ఎప్పుడు కనిపించదు. శక్తి బాడీ ద్వారా ప్రత్యక్షమవుతుంది. సో నేను ఒక దివ్య శక్తి, ప్రకాశంగా ఉన్నాను, స్వయం ప్రకాశంగా, ఒక జ్యోతిలాగా ఈ బ్రుక్టి మధ్యలో. సూక్ష్మాతి సూక్ష్మ జ్యోతి, దివ్య శక్తి. మనస్సు, బుద్ధి,
సంస్కారంతో కూడిన ఒక చైతన్య శక్తి. ఈ శరీరం జడం, నేను చైతన్య శక్తి. నేను చైతన్య శక్తి శరీరాన్ని నడిపిస్తున్నాను. ఓకే. అయితే నా వాస్తవిక స్వరూపంలో నేను శాంతిగా ఉన్నాను. ఆ దివ్య జ్యోతి ఒరిజినల్గా శాంతిగా ఉంటుంది. మనసులో అనుకోవాలి. ఇప్పుడు అనుకోండి, నేను ఒక దివ్య శక్తి, సూక్ష్మాతి సూక్ష్మ జ్యోతి. నేను నా వాస్తవిక స్వరూపంలో చాలా శాంతిగా ఉన్నాను. నేను శాంతి స్వరూపమైన శక్తి. ఈ శరీరం ద్వారా నన్ను నేను ప్రత్యక్షం చేస్తున్నాను. ప్రతి కర్మం ఈ శరీరం ద్వారా నేను దివ్య జ్యోతి ఆత్మని చేస్తున్నాను. నా స్వరూపంలో నేను శాంతిగా ఉన్నాను. నిజ స్వరూపం అది. ఆ శాంతి అనేది నా ప్రతి అణువులో కూడా, శరీరంలో ఉండే ప్రతి అణువులో పాస్ అవుతుంది. నేను సూక్ష్మ అతి సూక్ష్మ జ్యోతి, దివ్య ప్రకాశమైన జ్యోతి, పవిత్ర స్వరూపం. నా పవిత్రతా శక్తి నా నాలుగు పక్క కూడా ప్రకాశాన్ని వ్యాప్తి చేస్తుంది. నేను వాస్తవంగా ఈ పంచతత్వాలు కాదు, ఈ పంచతత్వం నుంచి దూరం నుంచి వచ్చినాను. దాని పరంధామ్, శాంతిధామ్ అని చెప్తారు. ఆ స్థానం నుంచి నేను శరీరంలో ప్రవేశమైనాను. నేను ఒక దివ్య జ్యోతి. అలాగే నా తండ్రి, నేను ఆత్మ, ఆత్మకు తండ్రి పరం ఆత్మ దివ్య స్వరూపంలో నిరాకార జ్యోతి పరంధామ నివాసి. జ్ఞాన సాగరుడు. నా తండ్రి దగ్గర జ్ఞానం సాగర్ అంటే ఉంది. అందువల్ల నేను ఆ పరమాత్మ బిడ్డ, జ్ఞాన స్వరూపమైనాను. నా తండ్రి పరం ఆత్మ శాంతి సాగర్, వాళ్ళ బిడ్డ నేను. నా స్వరూపం కూడా శాంతి. పరమాత్మ దగ్గర ఏమంతా ప్రాపర్టీస్ ఉందో, శాంతి, శక్తి, ఆనందం, ప్రీతి, అదన్నీ నా ప్రాపర్టీ అయింది. నేను కూడా శాంతి స్వరూప్, శక్తి స్వరూప్, ఆనంద స్వరూప్, ప్రేమ స్వరూప్, జ్ఞాన స్వరూప్, సుఖ స్వరూప్ అయినాను. నేను నా కర్మేంద్రియాల్ని ఈ గుణాల ఆధారంలో ఇప్పుడు నడిపిస్తాను. నా ఒరిజినాలిటీ శాంతి. నేను నన్ను తెలుసుకొని నా ఒరిజినల్ గుణం ఆధారంలోనే నా శరీరాన్ని నడిపిస్తాను.
నా జీవనం చాలా శ్రేష్టంగా అవుతుంది. సర్వప్రకారమైన సమస్యలు సమాధానం అవుతుంది. నా ఒరిజినాలిటీలో నేను ఉంటే నా జీవనంలో ఏమంతా అవశ్యం అది ప్రాప్తి అవుతుంది. నా ఒరిజినాలిటీని మర్చిపోదే సమస్యలు ఆరంభం అవుతుంది. నా ఒరిజినాలిటీని మర్చిపోదే నేను ప్రాప్తి నుంచి వంచిత అయిపోతాను. అందుకే నేను ఇప్పుడు నా వాస్తవిక స్వరూపంలో ఉండి సర్వప్రాప్తి చేసుకుంటాను. పరమాత్మ ప్రాపర్టీని నా జీవనంలో అనుభవం చేస్తాను. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈ విధంగా మనం రోజు అభ్యాసం చేయాలి. ఒక రోజుల్లో ఏమి మీకు అంత అనుభవం కాదు. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాని స్వరూపం అయిపోతారు. సో ఇది మీరు లేచిన వెంటనే అభ్యాసం చేయండి. అప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉండే దానివల్ల ఈజీగా అనుభవం అవుతుంది. రోజు 5 minutes అయినా చేయాలి. అప్పుడు మన మనసు దానికి అలవాటు అయిపోయి శాంతిగానే ఉంటుంది. ఓకే, ప్రాబ్లం సాల్వ్. ఇప్పుడు మీరు చేయించిన 5 minutesలోనే ఒక కైండ్ ఆఫ్ పీస్ అనేది అయితే అనుభవం అయింది ఇది. ఇంకా ప్రతిరోజు దాన్ని అభ్యాసం చేసినట్లయితే నిజంగానే మన ఒక శాంతికి ఒక స్వరూపంలాగా తయారవ్వచ్చు. నమ్మకం అయితే వచ్చింది ఇది ఈ 5 minutesలో. తప్పకుండా చేస్తాం ఇది. అలాగే ఈరోజు ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా ఇలా మెడిటేషన్ చేయాలని ముందుగా దానికి ఆ మెడిటేషన్ చేయడానికి ఈ రాజయోగాన్ని నేర్చుకోవడానికి ముందుగా ఏవైతే దీది చెప్పారో 3 రకాల జ్ఞానం అనేది మనకు అవసరమని, అంటే అంటే నేను ఎవరు అని తెలుసుకోవాలి, తర్వాత పరమాత్మ ఎవరు, తర్వాత ఈ కర్మ యోగం అని చెప్పారు కదా, అంటే యాక్షన్ రియాక్షన్ అనేసి ఈ మూడిటి గురించి మనం కొంచెం నాలెడ్జ్ తెచ్చుకున్నట్లయితే ఈ సహజ రాజయోగం అనేది నిజంగానే సహజం అయిపోతుంది. అంటే నార్మల్గా ఏదో చేస్తున్నామని చేయకుండా దాని గురించి మొత్తం తెలుసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది అని అందరినీ కోరుకుంటున్నా. అందరూ తప్పకుండా ఈ నాలెడ్జ్ తీసుకోవాలి. అలాగే ఈ యోగం యొక్క అభ్యాసాన్ని ప్రతిరోజు చేసినట్లయితే మన జీవనంలో ఆ శాంతి అనేది ప్రతిరోజు మనకి ప్రాప్తిస్తుంది. హ్యాపీనెస్, లవ్ ఏదైతే మన లక్ష్యం ఉందో అది దీది చెప్పినట్లుగా రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా మనకి లభిస్తుంది. కాబట్టి అందరూ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దీది. ఓం శాంతి అందరికీ.